హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కుల్ఫీని బయట ఎక్కువ కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా చేసేసుకోండి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1/2 లీటర్ దాకా పాలు వేసుకొని పాలు మరిగించుకొని పాలు మరిగిన తర్వాత ఇలా మీగడ కడుతుంది, అది కూడా లోపలికి అనుకుంటూ మరిగించుకోవాలి. కొంచెం థిక్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసి కంటిన్యూస్గా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం దగ్గర పడతాయి. మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకంటే అడుగంటేస్తుంది. అడుగంటితే చేదు వచ్చేస్తుంది, టేస్ట్ అంతే బాగుండదు. సో దగ్గరుండి మరి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది. చూడండి, ఈ విధంగా దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి పాలు అనేది. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత గరిటెకి ఒక పైన ఒక లైన్ పెట్టి చూస్తే తిక్కుగా అనేది తెలుస్తుంది. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిపోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. లేదు అంటే నేను ఫ్రెష్ క్రీమ్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదంతా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఎక్స్ట్రా టేస్ట్ని ఇచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నారంటే వెనిలా ఫ్లేవర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. తర్వాత మూత పెట్టి ఒక 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గడ్డ కడుతుంది. ఈ విధంగా గడ్డ కట్టిన తర్వాత అంతా బాగా దగ్గరకు అనేసుకోండి. అంతా దగ్గరకు అనేసుకున్న తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఓ మిక్సీలోకి అనేది వేసుకోవాలి. లేదు అంటే మీరు ఇదే విధంగా ఒక 6 అవర్స్ పాటు పెట్టేసుకొని మీరు డైరెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది కూడా తినేయవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకున్నాను, ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా క్రీమీనెస్ వస్తుంది కాబట్టి. ఈ విధంగా అంతా వేసుకొని ఒకసారి అనేది మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు ఉంటే చాక్లెట్ చిప్స్ అండ్ ట్రూటీ ఫ్రూటీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ఒక ఎయిర్ కంటైనర్లోకి ఈ విధంగా వేసేసుకొని మీరు మూత పెట్టి ఒక 6 అవర్స్ పాటు, లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మార్నింగ్కి రెడీ అయిపోతుంది. మేము జర్నీ చేసి వచ్చాం కాబట్టి మా పిల్లలు వీడియో తీసుకునే ఎక్కువ లేకుండా తినేశారు. నెక్స్ట్ డే మళ్ళీ చేశాను. ఇక్కడ నేను కుల్ఫీ మౌల్స్లోకి వేసుకొని చూపిస్తున్నాను. చూడండి, మీరు కుల్ఫీ మౌల్స్లోకైనా వేసుకోవచ్చు, ఒక ఎయిర్ కంటైనర్లోకైనా వేసుకోవచ్చు. ఇదే విధంగా 6 to 8 అవర్స్ పెట్టారంటే ఈ విధంగా ఈజీగా ఊడొచ్చేస్తాయి. కుల్ఫీ మౌల్స్లో కూడా అచ్చంగా బయట కొన్నట్టే చాలా క్రీమీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎండను పడి వచ్చిన స్కూల్ నుంచి వచ్చే పిల్లలకైనా, ఎండను పడి వచ్చిన వాళ్ళకైనా, ఇంట్లో ఉన్న మనకైనా ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తిన్నామంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బయటికి పోకోకుండా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. సో ఇలా కాకుండా మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ కూడా లేకోకుంటే ఒక చిన్న గిన్నెలకు కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కొంచెం వాటర్లో వేసారంటే లూజ్ అయిపోతాయి సైడ్ నుంచి. తర్వాత మీరు డిమోల్డ్ చేసుకొని తినేయచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తినేయచ్చు, లేదు అంటే ఇలా స్పూన్ వేసుకొని కూడా తినేయచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచితో కలుసుకుందాము.